హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా ఉండబోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ఇక అపర్ణ అలాగే అపర్ణ వాళ్ళ కోడలు అనామిక ఇద్దరు కూడా అప్పు వాళ్ళ ఇంటికి వెళ్తారు. కనకాన్ని అలాగే కృష్ణమూర్తిని ఇద్దరిని కూడా నిలదీస్తూ ఉంటుంది అపర్ణ. తనదైన శైలిలో నానా మాటలు మాట్లాడుతూ ఉంటే కనకానికి చాలా కోపం వస్తుంది. తను కూడా తన పద్ధతిలో బాగా సమాధానం లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తుంది. ఇద్దరు ఒకరికొకరు మాటలు బాగానే గట్టిగానే మాట్లాడుకుంటారు. అప్పు గురించి చీప్గా మాట్లాడినా అనామిక చాలా ఘోరంగా, అప్పు నా మొగుడుతో బయట తిరిగితే ఇంకొకసారి కనబడితే చెప్పు తీసుకొని కొడతాను అని చెప్పి అంటుంది. వెంటనే కనకానికి చాలా కోపం వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా కూతురికి చెప్పులు లేవనుకుంటున్నావా? నీ చెప్పుల కంటే నా కూతురు అప్పు వేసే షూ ఇంకా గట్టిగా ఉంటుంది. అది షూతో గట్టిగా ఒకడు తన్నిందంటే ఎక్కడో పడతావు. అది అసలే పోలీస్ ట్రైన్ అవుతుంది. గుర్తుపెట్టుకో. నా కూతురు గురించి అనే ముందు మీరు మీ క్యారెక్టర్ల గురించి ఒకసారి ఆలోచించండి అని చెప్పి తనదైన శైలిలో గట్టిగా ఇస్తుంది కోటింగ్. అక్కడి నుంచి ఇద్దరు కూడా చిచ్చి రౌడీలతో మనకేంటి అత్తయ్య అని చెప్పి అనామిక అనగానే, ఎవరే రౌడీ? మీ అమ్మ నువ్వు రౌడీ, అందుకే ఈ రకంగా మాట్లాడుతున్నావు. ఎవరింటికి వచ్చి ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నా పిల్లల గురించి తక్కువ చేసి మాట్లాడితే ఎవరు ఎంత వాళ్ళైనా ఎంత గొప్ప వాళ్ళైనా నాకు అనవసరం. మర్యాదగా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళండి అని చెప్పి కనకం అయితే అంటుంది. అక్కడి నుంచి ఇద్దరు కూడా బయటపడతారు. కనకం చాలా బాధపడుతుంది. కృష్ణమూర్తి అలాగే కనకం అప్పు విషయంలో అప్పుకి ఇంటికి రాగానే అప్పుని కళ్యాణ్తో మాట్లాడొద్దని, ఫ్రెండ్షిప్ చేయొద్దని చెప్తూ ఉంటారు. మాటలు విన్న కళ్యాణ్, ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? అప్పు నేను ఎప్పటి నుంచో ఫ్రెండ్స్, అలాంటిది మమ్మల్ని ఇద్దరిని మాట్లాడుకోవద్దంటున్నారు, నన్ను ఇంటికి రావద్దంటున్నారు. ఎవరు మిమ్మల్ని ఏ మాటలు మా గురించి చెప్పారు? అసలు మా గురించి తప్పుడుగా ఎవరు ప్రచారం చేశారు అని చెప్పి కళ్యాణ్ అడుగుతాడు. కళ్యాణ్ మాటలకి వెంటనే కనకం అయితే అది బాబు అనగానే వెంటనే కృష్ణమూర్తి, చూడు కనకం, చిలికి చిలికి గాలివాన అవుతుంది. ఈ చాలు అప్పు, నుంచి నీ మనసులో ఫ్రెండ్షిప్ అని మీ ఇద్దరి మనసులో ఉన్న చూసే వాళ్ళకి అది ఫ్రెండ్షిప్ లాగా కనిపించదు. నీకు పెళ్ళి కావాల్సిన పిల్లవి. కళ్యాణ్ బాబు ఆల్రెడీ పెళ్ళైన వాడు. మీ ఇద్దరి స్నేహం అందరూ అర్థం చేసుకోరు. లోకులు కాకులు పలు రకాలుగా అంటారు. బాబు దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంకెప్పుడు కూడా మా అప్పుని కలవడానికి ప్రయత్నం చెయ్యొద్దు అని చెప్పి కృష్ణమూర్తి అనడంతో కళ్యాణ్, ఎవరో చెప్పండి, మీరు చెప్తే బాగుంటుంది కదా. ఎవరు మమ్మల్ని గురించి తప్పుగా అనుకుంటున్నారు? వాళ్ళని సరైన సమాధానం చెప్పాలి అని చెప్పి కళ్యాణ్ అంటూ ఉంటే, ఎవరైనా కూడా ఎవరు ఒకరని చెప్పలేము కదా బాబు. ఎవరైనా ఎవరి నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. మేము మా ఇంట్లో ఉన్నా లేకపోయినా మేము బయటికి రానివ్వకుండా మా కష్టాలేమో మేము పడుతున్నాం. అలాంటిది మా ఇంటికి వచ్చి మరి మా విషయాల్లో జోక్యం చేసుకొని మా ఆడపిల్లలకి బయటకు లాగాలి అని అనుకున్న వాళ్ళ పేర్లు మేము చెప్పదలుచుకోలేదు. దయచేసి వెళ్ళు బాబు అని చెప్పి ఇద్దరు కూడా కళ్యాణ్తో అంటారు. కళ్యాణ్ అయితే అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతాడు. బ్రో నేను వస్తాను బ్రో అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరగానే, ఏమైందమ్మా, ఎందుకంతా కళ్యాణ్తో అంత ర్యాష్గా మాట్లాడారు? మీకు తెలుసు కదా కవికి నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్షిప్ ఉందని, ఎవరో ఏదో అన్నారని కవిని ఇంటికి రావద్దనడం బాగాలేదమ్మా అని చెప్పి అంటుంది అప్పు. ఆ మాటలకి, అవునప్పు బాగోలేదు. ఎందుకంటే ఒక మగపిల్లవాడు ఇంటికి వచ్చి వెళ్తున్నాడంటే చుట్టూ నాలుగు వైపులా ఎవరు ఏమనుకున్నా మేము లెక్క చెయ్యం. కానీ స్వయంగా కళ్యాణ్ వాళ్ళ భార్య అలాగే వాళ్ళ అమ్మ ఇంటికి వచ్చి గొడవ చేస్తే ఎవరైనా ఏమంటారు చెప్పు? కళ్యాణ్ బాబు మనసులో ఎలాంటి దురుద్దేశము లేదు. కళ్యాణ్ చాలా మంచి వ్యక్తి. కానీ కళ్యాణ్ పెళ్లి చేసుకున్న అనామిక కళ్యాణ్ని అర్థం చేసుకోవట్లేదు. నిన్ను అలాగే కళ్యాణ్ని తప్పుడుగా ఆలోచించి తప్పుడుగా వచ్చి మాట్లాడుతుంది. ఏం చేయమంటావు చెప్పు అని చెప్పి అనగానే అప్పు షాక్ అయిపోతుంది.
ఏంటి అనామిక అలాగే దానిలక్ష్మి ఆంటీ వచ్చారా అని చెప్పి అంటుంది. రావడమే కాదు చాలా మాటలు అన్నారు. ఆ మాటలకి నాకు చాలా కోపం వచ్చి నేను కూడా నా నోటికి వచ్చినట్టుగా మాట్లాడాను అని చెప్పి కనకం అంటుంది. చాలా మంచి పని చేసినావమ్మా. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఏదో విషయంలో తప్పు మంది కానప్పుడు గట్టిగా నిలదీసే హక్కు మనకు ఉంటుంది. మంది తప్పు తప్పు అని చెప్పి 10 సార్లు అనేసరికి మనం తప్పు ఒప్పుకోవాలన్నా ఏంది అని చెప్పి అప్పు అంటుంది. ఇక కనకమైతే అప్పుని చూడు అప్పు, ఏదైనా కూడా జరిగింది జరిగిపోయింది. ఇక నీకు ఏం కావాలో నువ్వు పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నావు కాబట్టి ఆ ట్రైనింగ్ మీద శ్రద్ధ పెట్టు. అంతే తప్పించి కళ్యాణ్ బాబు ఫోన్ చేసినా కళ్యాణ్ బాబు ఇంటికి వస్తాడన్నా నువ్వు మాట్లాడద్దు. నీకు ఒకవేళ ఎక్కువగా మాట్లాడాలి, ఖచ్చితంగా కలవాలి అని నీకు ప్రెజర్ చేస్తే మాతో చెప్పు, మేం మాట్లాడతాం. నీ మనసులో అలాగే కళ్యాణ్ మనసులో ఎలాంటి దురుద్దేశాలు లేవని మాకు తెలుసు అని చెప్పి ఇక అనడంతో ఇక సైలెంట్గా ఉండిపోతుంది అప్పు. ఇక వెంటనే ఇంటికి బయలుదేరుతాడు కళ్యాణ్ వెళ్ళేసరికి ఇక అనామిక అలాగే ఇంకా దానిలక్ష్మి ఇద్దరు కూడా ఇక కోపంతో ఇంటికి వెళ్ళిన కనకం చాలా దురుసుగా మాట్లాడి తను కూడా వీళ్ళ సమాధానం చెప్పే విషయంలో ఇద్దరు కూడా చాలా లోపల ఉడికిపోతూ ఉంటారు. ఇక ఆఫ్టర్ ఆల్ వీళ్ళ బ్రతుకెంత, నన్నే నిలదీసి నా కోడల్ని కొడతానని కనకం. ఇక దీనికి ఇలా కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాను అని చెప్పి ఇక లోపల కోపంతో దానిలక్ష్మి ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన మరుక్షణం ఇక కావ్య అలాగే ఇక ఇందిరాదేవి సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వెంటనే కార్ని ఒక్కసారిగా ఆఫ్ చేసి లోపలికి వెళ్ళడంతో వెంటనే చిచ్చి, నిజంగా క్యారెక్టర్ లేని ఆడవాళ్ళని ఈ ఇంట్లోనే చూస్తున్నాను. పిల్లల్ని కనగానే సంబరం కాదు, వాళ్ళని సరైన రీతిలో పెట్టాలి, లేదంటే కాపురాలని ముంచేస్తారు అని అంటూ ఉంటుంది దానిలక్ష్మి. ఆ మాటలకి ఇందిరాదేవికి అర్థం కాదు. ఏంటి అపర్ణ ఇలా మాట్లాడుతుంది, ఎప్పుడూ లేనిది దానిలక్ష్మి ఏంటి గొడవకి రావడంతో వెంటనే నసుక్కుంటూ మాట్లాడుతుంది అని చెప్పి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఇక వెంటనే అనామిక అయితే కోపంతో, ఛీ ఏంటత్తయ్య, ఆ కుటుంబమే అంతా అనవసరంగా ఈ ఇంటికి ఇద్దరు కోడల్ని ఈ ఇంటికి వచ్చి ఈ ఇంటిని కూడా ఒక ఘోరంగా చేసేశారు. ఇక అప్పు కూడా ఈ ఇంటికి రావాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది. నా సంగతి ఇంకా తెలియదు అనుకుంటా. అప్పు ఇంకోసారి నా భర్తతో మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక వెంటనే అక్కడే ఉన్న కావ్య వచ్చి, అనామిక నీకు చాలాసార్లు చెప్పాను, మా గురించి మా ఇంట్లో వాళ్ళ గురించి నువ్వు మాట్లాడద్దు, అప్పు గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అనగానే, అప్పు గురించి ఎందుకు మాట్లాడుతున్నానా, నీ చెల్లెలు చాలా మహాపతివ్రత కదా, అందుకని మాట్లాడుతున్నాను. ఇక నువ్వు మీ చెల్లిని ఉసుగొలిపి నా భర్తని నన్ను విడదీయాలని చూస్తున్నావు. ఇక ఆ అప్పు నా భర్త చుట్టూ తిరుగుతూ రోడ్ల మీద ఇక తన ఇష్టం వచ్చినట్టుగా చిందులు వేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నారా? అస్సలు ఊరుకోను. నా జోలికి వస్తే నేను అస్సలు ఊరుకోను అని చెప్పి ఇక గట్టిగా మాట్లాడుతుంది. ఏం జరిగింది అని చెప్పి అపర్ణ అప్పుడే వస్తూ ఉంటుంది. ఏం జరిగింది అంటే, ఏం చెప్పాలక్క, నువ్వేమో ఇదిగో ఈ కావ్యని నెత్తి మీద పెట్టుకుని ఉన్నావు. ఈ ఇంటికి అసలు తగ్గ కోడలే కాదు ఈవిడ. ఒక ముసుగేసుకొని రాజు జీవితంలోకి ఎంటర్ అయింది. ఇక రాజుకి కూడా బాధలే పెట్టింది. ఇప్పుడేమో ఈ ఇంట్లో కళ్యాణ్ని కూడా బాధిస్తుంది. కళ్యాణ్ భార్యకి కూడా మనశ్శాంతి లేకుండా చేస్తుంది. వీళ్ళ కుటుంబమే చాలా దరిద్రమైన కుటుంబం. వీళ్ళు వంకర మనుషులు, వీళ్ళ బుద్ధులే వంకర అని చెప్పి దానిలక్ష్మి అంటూ ఉంటుంది. ఆ మాటలకి వెంటనే కావ్య, ఏంటండి ఏం మాట్లాడుతున్నారు, పెద్దవాళ్ళు కదా అని చెప్పి మర్యాద ఇప్పటి వరకు ఇస్తున్నాను, అంతేగాని మా కుటుంబం గురించి మా అక్క చెల్లెల గురించి మర్యాద లేకుండా అస్సలు మాట్లాడద్దు అని చెప్పి కావ్య అంటుంది. అబ్బబ్బో, చాలా పౌరుషం పొడుచుకొచ్చిందే, మీ కుటుంబం గురించి మాట్లాడితే మీకు అసలు మర్యాద తెలుసా? నా కోడలు ఇద్దరము కూడా నీ చెల్లెలు భాగవతం కల్లారా చూసే మాట్లాడుతున్నాం. నీ చెల్లెలకి ఇంక బయట మగవాళ్ళు ఎవ్వరూ దొరకలేదా? పెళ్ళైన నా కొడుకేనా తెలిసింది? పెళ్ళి కాకముందు కూడా వాడిని తన బుట్టలో వేసుకుందామని చాలా ప్రయత్నాలు చేసింది. విశ్వ ప్రయత్నాలు చేశారు అక్క చెల్లెళ్ళు. అయినా కూడా ఆ దేవుడు అనామికకి నా కొడుకుకి పెళ్లి జరిగేలాగా చేశాడు. అదంతా కూడా
మీరు ఓర్చుకోలేక ఇక నానా విధాలుగా ప్రయత్నాలు చేస్తే ఉన్నారు. ఇక నీ చిన్న చెల్లెలకి కొంచెం కూడా సిగ్గులేదు. రోడ్డు మీద నా కొడుకుతో చేతుల్లో చేతులు వేసుకొని చిచి చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. అయినా అలా ఎలా బరి తెగిస్తారు? పెళ్ళైన ఆయనతో ఏ రకంగా ప్రవర్తించాలో తెలీదా అని చెప్పి అంటుంది. ఇక వెంటనే స్వప్న అప్పుడే వస్తుంది. స్వప్న వెంటనే నోరు ముయ్యండి అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఒక్కసారిగా ఇక వెనక్కి తిరిగి చూస్తుంది. ఏంటి నోరు ముయ్యండి అన్నానని స్టన్ అయిపోయారా? ఈ మాటకే మీరు స్టన్ అయిపోతే ఎలాగా? ఇక ముందు చాలా మాటలే వస్తాయి, ఓపికగా వినండి. ఏంటి మా చెల్లెల గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నారు? మా కుటుంబం విలువల గురించి ఎంచేది మీరా? నవ్వొస్తుంది. అయినా మీకు ఎప్పుడు కూడా మా కుటుంబం గురించి మా అక్క చెల్లెల గురించి లాగకపోతే పొద్దు పోదు కదా అని చెప్పి అంటుంది స్వప్న నువ్వు గనక ఈ విషయంలో తల దూర్చావంటే బాగోదు. అసలు మీరు వేరు మేం వేరు. ఇది దుగ్గిరాల వారి ఇంటి గురించి మాట్లాడుతున్నా. నువ్వెందుకు వస్తున్నావు పక్కకి అనగానే నేను వస్తాను, వచ్చి తీరుతాను. నువ్వు ఎత్తింది నా కుటుంబం గురించి, అలాంటప్పుడు నేనెందుకు రాను అనగానే కొంచెం కూడా రెస్పెక్ట్ లేదు, పాడు లేదు. నన్నే నువ్వు అంటావా అనగానే నువ్వు అనకపోతే మీరు అని ఎలా అంటాను? నువ్వేమన్నా గౌరవం ఇచ్చావే ఏంటి? మా కుటుంబం గురించి మా చెల్లెల గురించి చండాలంగా మాట్లాడుతున్నారు నువ్వు నీ కోళ్ళు. అలాంటప్పుడు మీ ఇద్దరికి నేనెందుకు ఇస్తాను మర్యాద అని చెప్పి అంటుంది. స్వప్న నువ్వు కొంచెం సేపు ఊరుకో అక్క. స్వప్నక్క నువ్వు ఊరుకో. ఏంటి మీకేమనిపించింది? ఏం జరిగింది? మా చెల్లెల అప్పు గురించి ఎందుకు అలా నిందలు వేస్తున్నారు అనగానే వెంటనే ఇక అనామిక అత్తయ్య ఇలాంటి వాళ్ళకి మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళకు తెలియనట్టే నటిస్తారు. కానీ చెప్పాలి కదా. ఇక ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి అందరూ వినండి. ఈ ముద్దుల చెల్లెలు అప్పు నా భర్తతో తిరుగుతుంది. నా భర్తని తన బుట్టలో లాక్కొని రోడ్ల మీద విచ్చలవిడిగా తిరుగుతుంది. నా భర్త నన్ను వదిలేయాలని తను ప్లాన్ చేసింది. నా జీవితాన్ని నాశనం చేయదలుచుకుంది. ఇది జరుగుతుంది. ఇది ఈ రకంగా జరుగుతూ పోతే నా జీవితం ఏమవుతుంది అని చెప్పి ఇక బాగా డ్రామా చేసి మాట్లాడుతుంది ఇక అనామిక. అదే టైంలో ఇక వెంటనే కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్ రావడంతో అనామిక అని చెప్పి గట్టిగా అరుస్తాడు. అనామిక మాటలకి ఇక వెంటనే కూడా ఏంటండి మీరు అరిస్తే నేను సైలెంట్ అయిపోతాను అనుకుంటున్నారా? మీ భాగవతం మొత్తం కూడా నేను అత్తయ్య గారు చూసాం. మీరు ఎవరికి కూడా ఇక నోరు ముయించే ప్రయత్నం చేయకండి అని చెప్పి అనామిక అంటుంది. అనామిక ఏం మాట్లాడుతున్నావు? నేనెందుకు నోరు మూయించే ప్రయత్నం చేయడం ఏంటి? అసలు నీకు కొంచెం కూడా బుద్ధుందా? అసలు బుద్ధుండే ప్రవర్తిస్తున్నావా? ఇప్పుడు అర్థమైంది. అప్పుని అలాగే నన్ను ఇద్దరిని నీచంగా మాట్లాడింది మీ ఇద్దరేనన్నమాట. ఏంటమ్మా ఏంటి ఈ మధ్య ఇక కోడలు వచ్చినప్పటి నుంచి నువ్వు కూడా మారిపోయావా? నీ సంస్కారం అంతా ఏమైందమ్మా? ఒక ఇంటికి వెళ్ళి ఆడపిల్లల ఇంటికి వెళ్ళి వాళ్ళని రోడ్డు మీదకి లాగుతాను, మీ ఆడపిల్లల జీవితాలు మంచిది కాదు, మీరు క్యారెక్టర్ లేని వాళ్ళని ఏ రకంగా అంటావమ్మా? ఒకప్పుడు నువ్వు చాలా మంచిగా ఆలోచించేదానివి, ఇప్పుడు ఆడపిల్లల గురించి ఇంత నీచంగా మాట్లాడుతున్నావు. అసలు ఏంటమ్మా ఏంటి నీ ఉద్దేశం? అప్పుకి నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉందని నీకు బాగా తెలుసు. నా పెళ్ళి కాకముందు నుంచే అప్పు నేను చాలా క్లోజ్గా ఉంటామని ఇంట్లో అందరికీ తెలుసు. అలాంటప్పుడు రోడ్డు మీద అప్పుతో మాట్లాడినంత మాత్రాన ఇంత గొడవ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి అంత రచ్చ చేస్తారా? అసలు మీరు మనుషుల్లా ప్రవర్తించారా అనగానే చాలు ఇక ఆపరా, ఆపు. నీకు ఈ మధ్య ఏ మందు పెట్టారో కానీ ఇక కావ్యేమో నీకు తల్లిలాగా అప్పు ఏమో భార్యలాగా అనిపిస్తుంది కదా. అందుకే మా ఇద్దరిని పక్కన పెట్టేసి వాళ్ళ వెనక పడుతున్నావు అనగానే ఇక వెంటనే కూడా అక్కడే ఉన్న స్వప్న ఏం మాట్లాడుతున్నావు? మా చెల్లెల గురించి తక్కువ చేసి మాట్లాడావంటే నేను కావ్యలాగా సున్నితం కాదు. నాతో పెట్టుకుంటే ఎత్తడి చేసేస్తాను. జాగ్రత్త. మా అప్పు గురించి నోరు విప్పి ఒక్క బ్యాడ్గా ఉన్న ఒక్క మాట మాట్లాడినా నేను అస్సలు సహించను. నేను కడుపుతో ఉన్నానని అనుకుంటున్నావేమో. ఎంత కడుపుతో ఉన్నా నా సంగతి నీకు తెలీదు. మర్యాద ఇచ్చి పుచ్చుకుంటే మర్యాదగా ఉంటుంది, లేదంటే నేను ఎంతటికైనా తెగిస్తాను అని చెప్పి స్వప్న అంటుంది. స్వప్న మాటలకి ఇక వెంటనే ఇందిరాదేవి అమ్మ స్వప్న నువ్వు ఆగు. అసలు జరిగింది నిజాయితీగా ఇక నిజంగా ఒప్పుకోవాలి. ఎప్పుడైనా కూడా ఒక ఆడపిల్ల మీద నింద వేసినప్పుడు ఒకసారి 1-2 సార్లు ఆలోచించాలి. ఏ దాని లక్ష్మి నువ్వు ఒక ఆడదానివే, నీ కోడలు ఒక ఆడదే. అలాంటిది ఇద్దరు వెళ్ళి అప్పు వాళ్ళ ఇంటికి వెళ్ళి అంత ఘోరంగా మాట్లాడొస్తారా? అసలు మీకు పిచ్చి పట్టిందా? లేదంటే బాగా
కళ్ళకి మాయ కమ్మేసిందా? అప్పు విషయంలో ఇంట్లో అందరికీ తెలుసు అప్పు కళ్యాణ్ ఎంత మంచి ఫ్రెండ్సో. ఇక అన్నీ తెలిసిన అనామిక కూడా నీకు కళ్యాణ్కి పెళ్ళి జరగక ముందు నుంచే అప్పుకి తనకి ఎంతో మంచి ఫ్రెండ్షిప్ ఉందని నీకు బాగా తెలుసు. అలాంటప్పుడు అనుమానించడానికి ఒక హద్దు అనేది ఉండాలి అనామిక అని చెప్పి ఇందిరాదేవి అంటుంది. అవునమ్మమ్మ గారు, మీరు అన్నది 100కి 100% కరెక్ట్. కానీ అదంతా ఒకప్పుడు. కానీ నా పెళ్ళిలో ఏం చేశారు వీళ్ళ కుటుంబం? నా పెళ్ళిని నన్ను విడదీసేసి ఇక అలా అప్పుని పెళ్లి పీటల మీద కూర్చోపెడదామని లాస్ట్ వరకు కూడా వీళ్ళు నటించారా లేదా? అంతెందుకు, అప్పు మనసులో ఏ దురుద్దేశం లేకపోతే ఒక ఉత్తరం రాసి దానిలో తన ప్రేమనంతా కూడా లిఖించి మరి ఇక కళ్యాణ మండపం మీద పెళ్ళి ఆపాలని చూడలేదా? అలాంటి అప్పు గురించి ఇంత మంచిగా ఎలా మాట్లాడుతున్నారు? అంటే జరిగేది నాకు కదా డ్యామేజ్. అందుకే మీరు ఎవరైనా మంచిగానే మాట్లాడతారు. ఇక ఈ మహాతల్లి నా జీవితంలో ఎప్పుడు కూడా సంతోషం లేకుండా చేస్తుంది. నా భర్తని పూర్తిగా తన వైపుకి తిప్పుకుంది, తన కుటుంబం వైపుకి లాక్కున్నారు. అందుకే భార్యని తల్లిని పక్కన పెట్టేసి వీళ్ళని నెత్తిన పెట్టుకొని కూర్చున్నాడు. కష్టపడమని ఆఫీస్కి వెళ్ళి రాజ్బాబు గారితో సమానంగా హోదాగా ఉండమంటే పిచ్చి కవిత్వాలు పట్టుకొని వెళ్ళిపోతూ నన్ను పక్కన పడేశారు. అయినా నేను బాధపడలేదు. కానీ ఈరోజు నా కళ్ళతో నేనే చూశాను ఆ అప్పుతో రోడ్డు మీద అసహ్యంగా చిచ్చి. అయినా ఇప్పుడు నా కళ్ళతో నేను చూశాను. నేను చూడకముందు ఎన్నిసార్లు తిరుగుతున్నారో ఎవరికి తెలుసు. అయినా క్యారెక్టర్ లేని వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అని చెప్పి నీచంగా మాట్లాడుతుంది. ఇక వెంటనే కళ్యాణ్ వచ్చి అనామిక అని చెప్పి చెంప చెల్లుమని కొడతాడు. దెబ్బకి అనామికకి కళ్ళ వెంట నీళ్ళు వచ్చేలాగా. ఇక వెంటనే ఆపుతావా ఆపవా? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడానికి నీకు నోరు ఎలా వచ్చింది? నువ్వు ఒక ఆడదానివే కదా, ఇంకొక ఆడమ్మ మనిషి గురించి ఎంత చీపుగా ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? ఛీ, నీ మొహం నాకు చూపించకు అని చెప్పి అంటాడు. ఆ మాటలకి వెంటనే ఇక అక్కడే ఉన్న దానలక్ష్మి, కోడల్నే కొడతావా నువ్వు? వేరొక అమ్మాయిని ఇక ఆ అమ్మాయి మత్తులో ఆ అప్పు మత్తులో ఉండి నీకు కోడలు ఇక ఈ రకంగా కనిపిస్తుందిరా. అయినా మహాతల్లి ఇదిగో ఈ కావ్య ఎప్పుడు కూడా నా కొడుకు నా కోడల్ని విడదీయాలనే చూసింది. ఇక అనామిక స్థానంలో తన చెల్లెల్ని తెచ్చి పెళ్లి చేద్దామని చూసింది. ఈ వగలాడి మాటలు అందరూ నమ్మి నెత్తిన పెట్టుకుంటున్నారు. ఏదో ఒక రోజు ఆ దేవుడు అనేవాడు ఉన్నాడు అని చెప్పి ధాన్యలక్ష్మి కావ్యని నానా మాటలు అంటుంది. ఇక అప్పటికి ఇక రాజ్ అయితే స్టెప్స్ దిక్కుంటూ ఆఫీస్కి బయలుదేరుతూ వస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న రాజ్కి చాలా కోపం వస్తుంది. పిన్ని అని గట్టిగా అరుస్తాడు. ఇక వెంటనే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నావు పిన్ని? నా భార్య గురించి మాట్లాడినప్పుడు ఒక్కసారి ఆలోచించి మాట్లాడు. ఏంటి, ఆవిడ గారు వచ్చినప్పటి నుంచి నీ కొడుకు అలాగే నీ కోడల విషయంలో ఇద్దరిని విడదీయాలని చూస్తుందా? ఏం మాట్లాడతావు పిన్ని? కొంచెం కూడా బుద్ధి ఉండాలి. పెద్ద వయసు అయితే సంబరం కాదు. అసలు నీ కొడుకు కోడల్ని కలిపిందే నా భార్య కళావతి లేకపోతే అసలు ఈ అనామిక ఇంటికి కోడలు అయ్యేదే కాదు. ఆ సంగతి నా మనస్సాక్షికి తెలుసు అని చెప్పి అంటాడు. ఇక వెంటనే ఏంటి, మీ ఆవిడ లేకపోతే నేను ఈ ఇంటికి కోడలు కాదా? అవునా, అంత మంచి హృదయం మీ ఆవిడది తెలుస్తూనే ఉంది. ఒకవైపు ఇక చెల్లెల్ని నా భర్తని కలపాలని నానా ప్రయత్నాలు చేస్తుంటే మీరు నోటికొచ్చినట్టుగా చెప్పడం కదా బావగారు, ప్రూవ్ చెయ్యాలి అనగానే అవును మరి ప్రూవ్ చెయ్యాలి. చివరాఖరికి ఇక ప్రూవ్ చేసే వరకు దిగజారిపోయావన్నమాట. చిచ్చి, ఒక తమ్ముడు భార్యగా నీకు తిట్టే అంత కొట్టే అంత వరకు తెచ్చుకోద్దని నీకు అంతకు ముందే చాలాసార్లు చెప్పాను. కానీ కళ్యాణ్ మోహన్ చూసి ఇక నీకు మర్యాద ఇవ్వాల్సి వస్తుంది. ఆ రోజు కనుక కళావతి తన మనస్ఫూర్తిగా నీ పెళ్ళి అలాగే కళ్యాణ్ పెళ్ళి జరగాలి అని చెప్పి జరగకూడదు అనుకోకుండా ఉంటే ఈరోజు నువ్వు ఇలా మాట్లాడదనివి కాదు. కళావతి మంచిదనాన్ని శంకిస్తారా మీరు? ఎన్నోసార్లు కళావతిని చాలా ఘోరంగా మాట్లాడారు, కానీ ఎప్పుడు కూడా నేను జోక్యం చేసుకోలేదు. కానీ ఈరోజు వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చి ఇక వాళ్ళ ఇంట్లో ఆడపిల్లల మీద కూడా స్వయంగా పిన్ని నువ్వే వెళ్ళి రోడ్డు మీదకి లాగుతానంటే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా? అది నా అత్తగారిల్లు, నా భార్య పుట్టినిల్లు. నా భార్య పుట్టినిల్లుని చీపుగా మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. ఎవరు మాట్లాడినా కూడా ఊరుకునే ప్రసక్తి అంతకుండా లేదు. జాగ్రత్త అని చెప్పి రాజ్ అంటాడు.
రాజ్ మాటలకి ఇక ఇంట్లో అందరూ అపర్ణాదేవి, ఇందిరాదేవి అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక వెంటనే ఇందిరాదేవి, సభాష్ రా మనవడా, నా మనవడు అనిపించుకున్నావు. నిజంగా నువ్వు నీ భార్య గురించి ఎంత విలువ ఇస్తున్నావో ఇప్పుడు అర్థమైంది వీళ్ళందరికీ. ఇక నోటికి వచ్చినట్టు మాట్లాడడం కాదు లక్ష్మి, దానికి తగ్గ మాటలకి సమాధానం కూడా చెప్పాలి. ఇప్పుడు చెప్పు, అసలు అప్పుని అలాగే కళ్యాణ్ని ఎప్పుడన్నా నువ్వు ఘోరాది ఘోరం పరిస్థితిలో చూసావా? అలా చూసావా చెప్పు అని చెప్పి అడుగుతాడు. ఇక రాజ్ ఆ మాటలకి సమాధానం చెప్పడు. సైలెంట్గా ఉండిపోతుంది. ఏంటి ఏం మాట్లాడలేదండి పిన్ని? రోడ్డు మీద ఇద్దరు చేతుల్లో చేయి పెట్టుకొని నుంచున్నంత మాత్రమే ఏదో జరిగిపోయిందా? చెప్పు. ఈ మధ్య కల్చర్ అని ఇక ఫ్యాషన్ అని ఎంతోమంది బయట రోడ్ల మీద బలాతుర్లు తిరుగుతున్నారు. ఇక వాళ్ళ గురించి మాట్లాడితే ఒక లెక్క. ఎంతో పద్ధతిగా ప్యాంట్ షర్ట్ వేసుకొని ఒక మగవాళ్ళలాగా ఇంటి కుటుంబానికి భరోసాగా ఉండే అప్పు గురించి ఎంత చీపుగా ఆలోచిస్తున్నావని నేను అస్సలు అనుకోలేదు. అప్పు తలుచుకుంటే కళ్యాణ్ని పెళ్లి చేసుకోగలదు. పెళ్లి చేసుకోలేదనుకుంటున్నారా? అప్పు అంటే కళ్యాణ్కి చాలా ఇష్టం. కళ్యాణ్ అన్న అప్పు అన్న చాలా ఇష్టం. వాళ్ళిద్దరికీ ఒకరి మీద ఒకరికి చాలా ఇష్టం ఉంది. ఇక ఆ ఇష్టాన్ని ప్రేమగా మార్చుకొని పెళ్లి చేసుకోలేరా? కానీ అనామిక అలాగే కళ్యాణ్ ఇద్దరు ఒకరికొకరు ఇష్టపడుతున్నారని అది తెలుసుకొని వాళ్ళిద్దరి ప్రేమనే గెలవాలి, నా చెల్లి అప్పు ప్రేమ ఓడిపోయినా పర్వాలేదు, నా మరిది గెలవాలి అని చెప్పి ఈ కళావతి మొక్కని మార్చేసి అందరికీ తెలియకుండా ఇక పంతులు గారు ఎంత చెప్పినా కూడా మొక్కని మార్చి మరీ వీళ్ళిద్దరి పెళ్ళికి జరిగేలాగా చేసింది. ఈ విషయం కళ్యాణ్కి తెలీదా? కళ్యాణ్ చెప్పరా? ఇంత ఘోరంగా ఇన్ని నిందలు వేస్తున్నా ఇంకా సైలెంట్గా ఉంటావేరా? చెప్పు అనగానే, అది కాదన్నయ్య, నిందలు వేస్తానని కాదు, వదిన మా ఇద్దరు పెళ్ళి చేసింది అని చెప్పి ఆ విషయంలో కూడా నెగిటివ్గా ఆలోచించే మనుషులు అన్నయ్య వీళ్ళు. ఆ రకంగా మారిపోయింది మా అమ్మ. ఇక ఎప్పుడు కూడా కావి వదిన అని చుట్టూ తిరుగుతున్నాను అని అంటున్నావు కదమ్మా. నిజానికి పేరుకి నువ్వు నన్ను పుట్టించిన తల్లిలాగా ఏ రోజు దగ్గర తీసుకొని ఒక్కటి ఇది మంచి ఇది చెడ, ఇది ఇందులో నువ్వు రాణిస్తావు అందులో రానివ్వవు అని ఒక్కసారి కూడా కూర్చొని మాట్లాడట్లేదు. ఒకప్పుడు బాగానే మాట్లాడేదానివి, పెళ్ళి కానంత వరకు అన్ని సలహాలు ఇచ్చేదానివి. ఇప్పుడేమైందమ్మా? కొడుకు బాధ కొంచెం కూడా నీకు పట్టింపు లేదు. ఎంతో ప్రేమగా నన్ను దగ్గర తీసుకొని ఎన్ని రోజులైంది చెప్పు. ఈరోజు ఈ అనామిక చెప్పిన మాటలు విని ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళి నానా మాటలు అని వచ్చావు. అది కరెక్టేనమ్మా? చెప్పు. అప్పుని నిజంగా నాకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటే ఎంతలో అమ్మా? కావ్య వదిలికి ఎంతలో? నాకు కూడా ఎంతో ఇష్టం అప్పు అంటే. అప్పు క్యారెక్టర్ అంటే ముందుగా నాకు చాలా ఇష్టం. తను డేర్ అండ్ డాష్ని చూసి నేను చాలా నేర్చుకున్నాను. ఈ అనామిక పరిచయం కాకముందు నుంచే అప్పు నాకు మంచి ఫ్రెండు. నిజంగా నాకు అప్పు వల వేయాలనుకుంటే ఈ అనామిక కంటే ముందే నన్ను ప్రేమించి పెళ్లి చేసుకునేది. కానీ ఒకవేళ నన్ను తను ప్రేమిస్తున్నాను అని అనామిక కంటే ముందు చెప్పినా నిజంగా తను నేను ప్రేమించేవాడినేమో. కానీ ఆ విధంగా చేయలేదమ్మా అప్పు. ఎందుకంటే తను ఎప్పుడు కూడా ఉన్న స్థానంలో ఉండాలి, ఉన్న వాళ్ళని వల వేయాలి అనే టైపు కానే కాదు. ఇప్పుడు కూడా తనని నేనే బలవంతంగా కలుస్తాను రమ్మని బ్రతిమలాడి తనని కలిసి వస్తున్నా. రోడ్డు మీద నాతో ఎప్పటికీ ఉంటావా బ్రో అని చెప్పి అంటుంటే సరే అని చెప్పి తను ఒక ప్రామిస్ చేసింది. అంతే, అంతకు మించి మేమిద్దరం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చేతులు పట్టుకొని ఇకలు పక్కపక్కలు నడుచుకుంటూ ఎక్కడ కూడా మేము చండాలంగా బిహేవ్ చేయలేదు. నీకు తెలీదా అనామిక? పెళ్ళికి ముందు నువ్వు నేను అప్పు ముగ్గురం కూడా చాలాసార్లు బయట కలుసుకున్నాం, చాలాసార్లు తిరిగాం. ఎప్పుడైనా అప్పు నా విషయంలో చండాలంగా కానీ ఎప్పుడైనా అసలు కనీసం ఒంటి మీద చేయి కానీ వేసిందా చెప్పు అనగానే సైలెంట్ అయిపోతుంది. ఇంకా నువ్వేం మాట్లాడతావు? ఖచ్చితంగా తప్పు చేసావు కాబట్టి దెబ్బకి సైలెంట్ అయిపోయావు అని చెప్పి ఇక అంటుంది పక్కనే ఉన్న స్వప్న. చూడు అనామిక, ఇప్పుడు నోటుకొచ్చినదంతా కూడా ఇందాక చాలా మాటలు అన్నావు కదా, ఇప్పుడు మాట్లాడు. ఇప్పుడెందుకు మాట్లాడలేదు? మా చెల్లి గురించి నిందలు వేసే ముందు ఒక్కసారి నీ క్యారెక్టర్ని ఆలోచించుకో.
నువ్వు ప్రేమ 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 అని చెప్పి ఇక కళ్యాణ్ వెనక పడి కళ్యాణ్కి ఎన్నో ఉత్తరాలు రాసి కళ్యాణ్ కవిత్వాలు ఇష్టమని చాలా వరకు కళ్యాణ్ వెంటే తిరిగావు. చివరాఖరికి పెళ్లి జరిగి ఫట్టుమని 10 రోజులు అవ్వలేదు. కళ్యాణ్ కవిత్వాలు పిచ్చి కవిత్వాలు. కళ్యాణ్ ఒక పిచ్చివాడు. ఇక కళ్యాణ్కి ఒక క్యారెక్టర్ లేదు. ఇది ఈ రకంగా ఆలోచిస్తావు. నీ క్యారెక్టర్ ఇది. ఎవరైతే ఎప్పుడు ఆపోజిట్గా ఆలోచిస్తారో వాళ్ళదే ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకోవాలి. ఇక నువ్వు కూడా మా చెల్లెల గురించి మాట్లాడతావన్నమాట అని చెప్పి ఇక స్వప్న లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తుంది. ఇక ఆ మాటలకి ఇక దానలక్ష్మి నోటి వెంట ఒక్క మాట కూడా రాదు. ఇక వెంటనే కూడా తలదించుకొని ఉంటుంది. అనామిక ఇంకొకసారి కనుక ఎప్పుడైనా కూడా వదిన గురించి అప్పు గురించి చీపుగా కానీ ఎప్పుడన్నా నోరు కానీ జారితే మాత్రం అస్సలు ఊరుకోను. ఇక తక్షణమే ఈ రకంగానే నేను ఉంటాను, ఈ రకంగానే మాట్లాడతాను అంటే నీలాంటి భార్య నాకు అవసరం లేదు, అది గుర్తుపెట్టుకో అని చెప్పి కళ్యాణ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వెళ్ళిపోయిన వెంటనే ఇక అనామిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏం చెయ్యాలో అర్థం కాక ఇక అట్లాగే సతమతమైపోతూ ఉంటుంది. అందరూ కూడా ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక వెళ్ళిపోయిన తర్వాత కావ్య చాలా సంతోషపడుతుంది. ఇక ఈయనకి నా మీద చాలా వరకు ప్రేమ ఉంది, కానీ నా మీద ఎందుకు చూపించరు? అందరి ముందు నన్ను ఎవరైనా ఏదైనా అంటే వెంటనే వచ్చి పెద్దగా ఇక కనీసం వాళ్ళ పిన్నెను కూడా చూడకుండా తనని ఇక గడిగి పడేశారు. అలాంటిది తన మనసులో ఉన్న ప్రేమను ఎందుకు బయటపెట్టరు? ఆయన నన్ను ఎందుకు ఇష్టపడకపోవడానికి ఏంటి కారణం? నాలో ఏం తక్కువైంది అని చెప్పి కావ్య అనుకుంటూ ఉంటుంది. ఇక రాజు అయితే ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇక అక్కడికి అమ్మమ్మ వస్తుంది. ఏంటి కాలావతి, ఏంటి కావ్య, ఏంటి ఆలోచిస్తున్నావు అనగానే ఏమీ లేదమ్మమ్మ, ఏంటో జీవితం ఎటు వెళ్తుందో అర్థం కావట్లేదు. క్షణానికి ఒక గొడవ, రోజుకొక నింద, ఏం చేయలేకపోతున్నాను అమ్మమ్మ. ఇటు చూస్తే భర్త కూడా సపోర్ట్ ఫుల్గా ఇస్తాడు, కానీ జీవితమే లేదని చెప్తాడు. మరుక్షణమే జీవితంలో అన్ని వెలుగులు వెలిగిస్తాడు. ఒక్కసారిగా అన్నీ కూడా చిత్రహింస చేసి పడేస్తాడు. ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇక వెంటనే ఈ బాధలకు అన్నిటికీ పులి స్టాప్ పెట్టాలంటే ఖచ్చితంగా మన లాస్ట్ అస్త్రం వేయాల్సిందే అని చెప్పి అంటుంది. ఏంటి అమ్మమ్మ అనగానే చేతిలో డైవర్స్ కాగితాలు తీసుకుని వచ్చి కావ్యకి ఇస్తుంది. ఇదిగో ఈ కాగితాల మీద సంతకం పెట్టి వాడికి కూడా సంతకం పెట్టమని చెప్పు. వాడు ఎంతవరకు నిన్ను దూరం అవ్వవు, ఏమన్నా వాడి దగ్గరే ఉంటామని నమ్మకంతో కావాలని డ్రామాలు వేస్తున్నాడు. వాడి కళ్ళ నిండా నీ మీద ప్రేమ ఉంది. ఖచ్చితంగా డైవర్స్ అంటే వాడు ఇక నిన్ను వదులుకోలేక, నిన్ను దూరం చేసుకోలేక వాడి మనసులో ప్రేమ బయట పెడతాడు అనగానే వద్దు వద్దమ్మమ్మ గారు, నాకెందుకో భయం వేస్తుంది. ఈ డైవర్స్ కాగితాలు చూస్తుంటేనే ఒళ్ళంతా ఒక రకంగా అయిపోతుంది. ఆ వేసిన బ్రహ్మముడిని విడదీసే కాగితాలు ఇవి. ఈ కాగితాలంటేనే నాకు చిన్నప్పటి నుంచి భయం. ఇలాంటి కాగితాల మీద నేను సంతకం పెట్టలేను. నా మనసు చంపుకొని ఇక కావాలంటే ఒక బానిసగా కానీ ఏదో మూల ఉంటాను, కానీ నేను మాత్రం ఈ కాగితాలు తీసుకెళ్ళి ఆయనకి సంతకాలు అడగను. ఆయనకి ఏదో తిక్క పుట్టి ఇక ఆ సంతకాలు పెట్టేస్తే నా జీవితం ఏమవుతుంది చెప్పండి అమ్మమ్మ అని చెప్పి, నేను అసలు పెట్టనంటే పెట్టను అమ్మమ్మ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇందిరాదేవి మాత్రం కావ్య ఎంత మంచి పిల్ల, తన జీవితంలో తన భర్తకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది, ఇలాంటి అమ్మాయి ఇంటికి కోడలుగా రావటం నిజంగా చాలా అదృష్టం అని చెప్పి చాలా లోపల కావ్య గురించి ఆనందంగా ఫీల్ అవుతుంది. కానీ కావ్యకి అర్థం కావట్లేదు. వాడి మనసు లోతుల్లో ఉన్న ప్రేమని బయటకు తీసుకురావాలంటే కావ్య దూరం అయిపోతున్నట్టు వాడికి తెలియాలి. అప్పుడే కావ్య విలువ వాడికి తెలుస్తుంది అని చెప్పి అనుకుంటుంది. ఇంతలో ఇక కావ్య ఇక ఆఫీస్కి వెళ్తుంది. ఆఫీస్కి వెళ్ళిన కావ్యం చూసి ఇక వెంటనే ఇక శ్వేతతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక శ్వేత ఏంటి రాజ్ ఏంటి అనగానే ఏమీ లేదు, ఇక రేపో మాపో నా భార్యకి డైవర్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇక ఇచ్చేస్తే హ్యాపీగా తనకి పాస్పోర్ట్ కూడా వచ్చింది కాబట్టి వాళ్ళ బావతో ఫారెన్ వెళ్ళిపోద్ది శ్వేత. అప్పుడు మనకి ఇక అడ్డు ఆపు ఏముండదు, హ్యాపీగా మనం పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి అంటాడు. ఇక ఆ మాటలు విన్న కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఈయన ఏదో కావాలని ఇలా చేస్తున్నారని అనుకుంటే నిజంగానే నన్ను వదిలించుకోవాలని సర్వ ప్రయత్నాలు చేస్తున్నారా? ఆ పాస్పోర్ట్ వచ్చినప్పటి నుంచి డైవర్స్ గురించి తెగ మాట్లాడుతున్నారు.
నన్ను ఇక పుట్టింటికి పంపించేయాలని డిసైడ్ అయిపోయారా అని చెప్పి బాధపడుతుంది. ఇక బాధపడి వెంటనే కూడా ఇక ఆఫీస్లో ఉండలేదు. అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతుంది. ఇక వెంటనే శ్వేత, ఇక నేనైతే వేసిన ప్లాన్ ప్రకారం కావ్య ఉచ్చులో పడ్డం ఖాయం. కావ్య మనసులో ఖచ్చితంగా నా మీద అసహ్యం మొదలయ్యి తను ఇక నన్ను నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. అలాగే వాళ్ళ బావకి దగ్గర అయ్యేలాగా చేస్తాను అని చెప్పి అనగానే శ్వేత, ఏంటి రాజ్, ఏం మాట్లాడుతున్నావు, అసలు ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా అని చెప్పి అంటుంది శ్వేత. ఈరోజు అడుగుతున్నాను రాజ్, నిజంగా నువ్వు కావ్యకి డైవర్స్ ఇవ్వాలని అనుకుంటున్నావా అనగానే, ఎందుకు వచ్చిందో అనుమానం, ఖచ్చితంగా డైవర్స్ ఇద్దామని అనుకుంటున్నాను, కానీ కొంచెం టైం ఉంది, ఆ టైం తర్వాత తనకి డైవర్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను శ్వేత అని చెప్పి అంటాడు. ఆ మాటలకి ఇక కావ్య అక్కడ విని అక్కడి నుంచి చాలా బాధగా ఇంటికి వస్తుంది. జరిగిందంతా కూడా ఇందిరాదేవితో చెప్తుంది. ఇందిరాదేవి, నేను చెప్పాను కదా కావ్య, ఖచ్చితంగా వాడి మనసులో నువ్వు ఉన్నావు, వాడిని ఏదో రకంగా వాడి మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టాలని ఆ కాగితాల మీద సంతకం పెట్టమంటున్నాను, కానీ నీ వెనక కొండంత అండ నేనున్నాను. చివరి ఆఖరికి వాడు ఏదన్నా తేడా చేస్తే ఇదంతా డ్రామా ఆడామో నీ వెనక నేనే ఉండి కథ నడిపానని మొత్తం చెప్తాను. ఖచ్చితంగా ఏమీ జరగదు, డైవర్స్ పేపర్లు నువ్వే వాడికి ఇవ్వు, వాడికి తెలిసి వస్తుంది అని చెప్పగానే ఇక కృష్ణయ్య దగ్గర బోరుమని ఏడ్చుకుంటూ కావ్య ఇక డైవర్స్ పేపర్ల మీద సంతకాలు పెట్టి, తండ్రి ఏదైనా నువ్వే చెయ్యి, నా జీవితం ఒక మలుపు తిరగాలి, ఖచ్చితంగా ఆయన మనసులోంచి ప్రేమ వస్తుందని ఈ కాగితాల మీద సంతకం పెడుతున్నాను అని చెప్పి ఏడ్చుకుంటూ రాజ్ దగ్గరికి వస్తుంది. రాజ్ ఇక వెంటనే అప్పుడే ఇక ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటాడు. ఇక వెంటనే ఇక ఏంటి ఇలా వచ్చావు అని చెప్పి అనగానే, ఒకసారి ఈ పేపర్లు చూడండి అని చెప్పి కావ్య కళ్ళ వెంట నీళ్ళతో అంటుంది. ఏముంది ఆ పేపర్లో అనగానే, విడాకులు అని చెప్పి అంటుంది. ఏంటి అనగానే, అదేనండి, విడిపోయే ఇక పత్రాలు, విడాకులు, డైవర్స్ కాగితాలు, దీని మీద కొంచెం మీరు సంతకం చేస్తే ఇక నేను కూడా సంతకం చేశాను కాబట్టి మన ఇద్దరం కూడా ఇక డైవర్స్ తీసుకోవడానికి ఇద్దరికి సమ్మతమేనని తెలిసి తొందరగా వస్తాయి అని చెప్పి అంటుంది. ఆ మాటలు విన్న రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏం చెయ్యాలో రాజ్కి అర్థం కాదు. ఇక అలానే చూస్తూ ఉండిపోతాడు. ఓకే ఫ్రెండ్స్, రేపటి ఎపిసోడ్లో రాజ్ ఏం చేయబోతున్నాడంటే తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.